నిజమైన నియమం అనేది బలవంతంగా కాదు, మన లక్ష్యాన్ని గమనించే మన తపన వల్ల వస్తుంది. నియమం ఉన్న చోటే ప్రగతి ఉంటుంది. గమ్యం ఉన్న దానికి వెళ్లే మార్గం నియమం ద్వారానే ఉంటుంది. ప్రతిరోజు చిన్న పనుల్ని నిష్ఠతో చేయడమే జీవితాన్ని మార్చే శక్తిని కలిగిస్తుంది. విజయానికి మార్గం అనేది నెమ్మదిగా నడిచే నియమంతోనే నిర్మితమవుతుంది. నియమం అనేది ఓ చెట్టు వలె మొదటి నాటి వేళ్లను కనిపించదు, కానీ పెరిగినప్పుడు నీడనిస్తుంది. అలవాట్లు మనల్ని నిర్మిస్తాయి. మంచి అలవాట్లు ఏర్పరచాలంటే నియమం తప్పనిసరి. చురుకైన గమ్యం ఉన్నా దాన్ని చేరాలంటే శ్రద్ధ, సమయం, నియమం అవసరం. ఒక్కరోజు పాటించే నియమం మన జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలదు. క్రమశిక్షణ లేకపోతే ప్రతిభ పాక్షికంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక్క పని చిన్నదైనా దాన్ని రోజు సమయానికి చేస్తే అది విజయానికి బలమైన నడక అవుతుంది. నియమం అనేది మన లక్ష్యం మీద మనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. మన ప్రయత్నాలలో దృఢత ఉండాలంటే మన జీవన శైలిలో నియమం ఉండాలి. విజయవంతమైన వారు ప్రతిభతో కాదు, నియమంతో ముందుకు నడిచేవారు. ఒకే పనిని నిరంతరం చేయగల సామర్థ్యం ఉన్నవాడే నిజమైన విజయాన్ని పొందగలడు. మనం ఎంత అర్హత ఉన్నా అది క్రమశిక్షణతోనే వెలుగులోకి వస్తుంది. నియమం మనని పీడించదు, అది మన గమ్యాన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. క్రమ పద్ధతిగా జీవించగలిగితే కలలు నిజమవుతాయి. స్వేచ్ఛ ఉన్న దాన్ని సరిగ్గా వినియోగించగలిగితే శక్తే నిజమైన నియమం. నియమం ఉన్న చోటే నిజమైన స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే దానిలో మన నియంత్రణ ఉంది. మనం మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నామో అదే విధంగా మన చర్యలు ఉండాలి, అనగా నియమంగా. ఒకే పనిని పదే పదే చేయడం కష్టంగా అనిపించినా అదే మన విజయానికి నూతన బాట. అలసట వచ్చినా ఆగకుండా చేసే ప్రయత్నం అదే మన క్రమశిక్షణ. నియమంతో పయనించేవారు చివరికి అన్ని గమ్యాలకు చేరతారు. జ్ఞానం ఉన్నా దాన్ని ఉపయోగించాలంటే నియమం ఉండాలి. విజయానికి ఓ మూలం ఉంటే అది క్రమశిక్షణ. ఎంత మంచి ఆలోచన ఉన్నా దాన్ని కార్యరూపం దాల్చించాలంటే నియమం అవసరం. ప్రతిరోజు చిన్న అడుగులు వేస్తేనే ఆ మార్గం విజయం అవుతుంది. క్రమశిక్షణ లేకపోతే తక్కువ ప్రయత్నం పెద్ద విఫలంగా మారుతుంది. చిన్న పనిని సమయానికి చేయగలిగితేనే పెద్ద పనులు సులభంగా అవుతాయి. నిజమైన గెలుపు అనేది నియమం ఉన్న మనసుకే లభిస్తుంది. మనం ఏదైనా సాధించాలంటే ముందుగా మన ఆచరణలో నియమం ఉండాలి. ప్రతిరోజు ఒక లక్ష్యం మీద పనిచేసే వ్యక్తే నిజమైన విజేత. నియమం అనేది మన జీవితంలోని అసలు శక్తిని వెలికి తీయగల మంత్రం. ఆలోచించడమే కాదు, దాన్ని ప్రతిరోజు అనుసరించాలంటే నియమం అవసరం. విజయాన్ని అందుకోవాలంటే ప్రతి క్షణాన్ని నియంత్రణతో గడపాలి. మన నైతికత, మన పనితీరు అన్నీ మన నియమాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి పని సమయానికి పూర్తి చేయడంలోనే నిజమైన నియమం ఉంది. విజయం లొంగదని తెలిసినప్పటికీ రోజు ప్రయత్నించడమే నిజమైన క్రమశిక్షణ. నియమం అనేది నిబంధన కాదు, అది స్వీయ స్ఫూర్తితో కూడిన బాధ్యత. నియమం ఉన్న వ్యక్తికి కాలం ఓ మిత్రుడు లాంటి వాడు. ఒక అలవాటు మన జీవితాన్ని ఎలాంటి దిశలో తీసుకెళ్తుందో క్రమశిక్షణ అనేది స్థిరతనిస్తుంది. మనం మానసికంగా బలంగా ఉండాలంటే ప్రతిరోజు నియమాన్ని పాటించాలి. రోజు లేటుగా లేవడం కాదు, లక్ష్యాన్ని మర్చిపోవడమే అసలు అపాయం. క్రమశిక్షణ అనేది బలవంతంగా తీసుకునేది కాదు, మన స్వీయ నిర్ణయం. ఒక్క పనిని పూర్తి చేయకపోతే మన గమ్యం ఒక్క అడుగు వెనక్కి వెళ్ళినట్టే. మన విజయానికి మలుపు అనిపించే ప్రతి క్షణం వెనక ఉన్నదే మన నియమం. ఎదుగుదల అనేది ఒక్కసారిగా జరగదు, కానీ ప్రతిరోజు పాటించే నియమమే దాన్ని సాధిస్తుంది. మన కష్టాన్ని ఫలితంగా మారుస్తుంది, అదే క్రమశిక్షణ. స్వప్నాలు పెద్దవైనా వాటి పునాది చిన్న పనుల పట్ల మన కట్టుబాటే. చివరకు విజేతలు ఒకే విషయం చెప్తారు: రోజు రోజుకి స్వీయ నియంత్రణతో ముందడుగు వేయడం.